వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. తెలంగాణ అనగానే చాలామందికి చార్మినార్, బిర్యానీ లేదా మహా అయితే ఐటీ హబ్ గుర్తొస్తుంది. అవును, నిజమే. కానీ దాని అసలైన ఆత్మ, దాని గుండె చప్పుడు అక్కడి ప్రజల కళలు, పండుగలు, వాళ్ల నమ్మకాలలో ఉంది. సరిగ్గా చెప్పారు. ఈరోజు మనం తెలంగాణ చరిత్ర, సంస్కృతి అనే సముద్రంలోకి కొంచెం లోతుగా ప్రయాణిద్దాం. మన దగ్గర కొన్ని ప్రశ్నలున్నాయి, కానీ ఇది కేవలం ఒక క్విజ్ కాదు. కాదు, ప్రతి ప్రశ్న ఒక తలుపు లాంటిది. దాన్ని తిరిచి దాని వెనుకున్న కథలను, సంప్రదాయాలను, ఆశ్చర్యపరిచే నిజాలను బయటకు తీద్దాం. అవును, ఇది సమాధానాలు కనుక్కునే ఆట అస్సలు కాదు. ఆ సమాధానాలు ఎందుకు సరైనవో, వాటి వెనక ఉన్న సందర్భమేంటో అర్థం చేసుకునే ఒక అన్వేషణ. ఒక వాస్తవం వెనుక ఉన్న చారిత్రక, సాంస్కృతిక బలాన్ని మనం పట్టుకోబోతున్నాం. అంటే ఇది విషయాలను కేవలం గుర్తించుకోవడం కాదు, వాటిని అనుభూతి చెందడం లాంటిది. అద్భుతం. ఇక ఆలస్యమెందుకు, మొదటి ప్రశ్నతో మన ప్రయాణం మొదలుపెడదాం. తప్పకుండా. ప్రశ్న ఇది: మధ్యయుగ కాలంలో తెలుగు సాహిత్యం ఏ రాజవంశ స్థాపకుడి అందించిన ఆశ్రయం నుండి ప్రయోజనం పొందింది? ఆప్షన్లు మన ముందున్నవి: చోళ రాజవంశం, అసఫ్జాహీ రాజవంశం, కుతుబ్షాహీ రాజవంశం మరియు ఖిల్జీ రాజవంశం. దీనికి సరైన సమాధానం కుతుబ్షాహీ రాజవంశం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. చెప్పండి. దక్కన్లు చాలా ముస్లిం రాజవంశాలు పాలించాయి, కాని గోల్కొండను ఏలిన కుతుబ్షాహీలు చాలా ప్రత్యేకమైనవాళ్లు. ఎందుకంటే వాళ్లు తెలుగు భాషను, సాహిత్యాన్ని చురుకుగా ప్రోత్సహించారు. వారి రాజవంశ స్థాపకుడైన సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ తెలుగు కవులను తన ఆస్థానంలో గౌరవించి పోషించాడు. ఇది ఆ కాలంలో ఒక పెద్ద మార్పు. ఒక్క నిమిషం, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా పాలకులు వారి మాతృభాష అయిన పర్షియన్ను లేదా ఉర్దూను ప్రోత్సహిస్తారు కదా? అవును. మరి కుతుబ్షాహీలు తెలుగు మీద ఇంత శ్రద్ధ పెట్టడానికి ఏదైనా ప్రత్యేక కారణముందా? అద్భుతమైన ప్రశ్న. దానికి 2 కారణాలున్నాయి. ఒకటి, పరిపాలనా సౌలభ్యం. స్థానిక ప్రజలతో మమేకమవ్వాలంటే వారి భాష తెలిసి ఉండాలి. అందుకే వారి శాసనాలలో, దస్తావేజులలో తెలుగు, పర్షియన్ 2 భాషలు వాడేవారు. అర్థమైంది. రెండవది, అంతకు ముందున్న కాకతీయ, విజయనగర రాజుల సాహిత్య పోషణ సంప్రదాయాన్ని వారు కొనసాగించాలనుకున్నారు. ఇది వాళ్లను స్థానిక ప్రజలకు మరింత దగ్గర చేసింది. రైట్. ఇక మిగతా ఆప్షన్లు చూస్తే, చోళులు వాళ్లు తమిళ సాహిత్యంపై దృష్టి పెట్టారు. అసఫ్జాహీలు చాలా కాలం తర్వాత, అంటే 18వ శతాబ్దంలో వచ్చారు. వాళ్లు ఉర్దూ, పర్షియన్లను ప్రోత్సహించారు. ఇక ఖిల్జీలు ఢిల్లీ సుల్తానులు. వాళ్లకిక్కడితో సంబంధం తక్కువ. అవును, వారికి దక్కన్ సాహిత్యంతో ప్రత్యక్ష సంబంధం లేదు. అందుకే దక్కన్లో తెలుగును అధికారికంగా ఆదరించిన తొలి ముస్లిం పాలకులుగా కుతుబ్షాహీలు చరిత్రలో నిలిచిపోయారు. చాలా స్పష్టంగా వివరించారు. అంటే అది కేవలం భాషాభిమానం కాదు, ఒక రకమైన రాజకీయ, సాంస్కృతిక వ్యూహం కూడా. సరే, ఇప్పుడు భాష గురించే మరో ప్రశ్నకు వెళ్దాం. రెండవ ప్రశ్న: తెలంగాణ భాషా దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు? ఆప్షన్లు: సెప్టెంబర్ 9, సెప్టెంబర్ 19, సెప్టెంబర్ 29, సెప్టెంబర్ 14. దీని సమాధానం సెప్టెంబర్ 9. ఈ రోజుకొక ప్రత్యేకత ఉంది. అదేంటి? ఇది ప్రఖ్యాత కవి, రచయిత, ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు గారి జయంతి. ఆయనని తెలంగాణ ప్రజలు ప్రేమగా ప్రజాకవి అని పిలుచుకుంటారు. అవును, విన్నాను. తన రచనలతో, మాటలతో తెలంగాణ యాసకు, భాషకు పట్టం కట్టారు. సామాజిక అన్యాయాలపై నిరంతరం తన గళాన్ని వినిపించారు. అందుకే ఆయన పుట్టినరోజును తెలంగాణ భాషకు పండుగ రోజుగా ప్రకటించింది. చాలా గొప్ప విషయం. సరే, భాష నుండి ఇప్పుడు పండుగల వైపు వెళ్దాం. మూడో ప్రశ్న: తెలంగాణ రాష్ట్రంలో కింది ఏ పండుగను పీర్ల పండుగ అని కూడా పిలుస్తారు? ఆప్షన్లు: రంజాన్, మొహర్రం, ఉగాది, బోనాలు. దీనికి సరైన సమాధానం మొహర్రం. ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల మొహర్రం. కర్బలా యుద్ధంలో ఇమాం హుసేన్ చేసిన బలిదానానికి గుర్తుగా షియా ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారు. అయితే తెలంగాణలో దీనికి ఒక విశిష్టమైన స్థానముంది. ఇక్కడ దీనిని పీర్ల పండుగ అంటారు. పీరంటే గురువు లేదా పవిత్ర వ్యక్తి. ఆ రోజు ఆలమ్స్ లేదా పవిత్ర పతాకాలను ఊరేగిస్తారు. ఇక్కడ నాకు ఆసక్తి కలిగిస్తున్న విషయమేంటంటే, ఈ పండుగలో కేవలం ముస్లింలే కాకుండా హిందువులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారని విన్నాను. ఇది నిజమేనా? 100% నిజం.
ఇదే తెలంగాణలోని గంగా జమునా తెహజీబ్ అంటే మత సామరస్య సంస్కృతికి అసలైన నిదర్శనం. అద్భుతం. చాలా గ్రామాల్లో హిందూ కుటుంబాలు కూడా పీరీలను ఎత్తుకోవడం, ధట్టీలు సమర్పించడం వంటివి చేస్తారు. ఇది కేవలం ఒక మతపరమైన కార్యక్రమంలా కాకుండా ఒక సామూహిక సాంస్కృతిక వేడుకలా జరిగిపోతోంది. ఆహా. మిగతా ఆప్షన్లు చూస్తే రంజాన్ ఉపవాసాల మాసం, ఉగాది తెలుగు నూతన సంవత్సరం, బోనాలు అమ్మవారికి జరిపే పండుగ. వీటికి పీర్ల పండుగ అనే పేరు లేదు. అర్థమైంది. పండుగల నుండి ఇప్పుడు మనం కళల వైపు, ముఖ్యంగా నృత్యం వైపు వెళదాం. ఓకే. 4వ ప్రశ్న. కింది ఏ నృత్యాన్ని యోధుల నృత్యం అని కూడా అంటారు? ఆప్షన్లు: పేరిణి శివతాండవం, ధూమ్ధాం, ఒగ్గు కథలు, చిందు భాగవతం. దీన్ని పేరిణి శివతాండవం అంటారు. ఇది చాలా పురాతనమైన, శక్తివంతమైన నృత్యరూపం. దీని మూలాలు కాకతీయ సామ్రాజ్యం కాలం నాటివి. అంటే దాదాపు 12-13వ శతాబ్దాల నాటివి. అవును. దీనికి యోధుల నృత్యం అని పేరు రావడానికి ఒక బలమైన కారణముంది. కాకతీయ సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు శివుణ్ణి ఆరాధిస్తూ ఆయన రౌద్ర స్వరూపాన్ని స్ఫూర్తిగా తీసుకుని తమలో ధైర్యాన్ని, శక్తిని నింపుకోవడానికి ఈ నృత్యాన్ని చేసేవారట. ఓ, అంటే ఇది కేవలం ఒక కళారూపం కాదు, ఒక రకమైన మానసిక ప్రేరణ, యుద్ధ సన్నాహంలో ఒక భాగం అన్నమాట. దాని కదలికలు కూడా అలాగే ఉంటాయా? ఖచ్చితంగా. పేరిణి నృత్యకారుడి కదలికలు చాలా వేగంగా, ఉద్వేగభరితంగా, లయబద్ధంగా ఉంటాయి. శివుని తాండవాన్ని తలపిస్తాయి. ఈ నృత్యం దాదాపుగా అంతరించిపోయిన దశ నుండి అవును. నటరాజ రామకృష్ణగారు దాన్ని పునరుద్ధరించి మళ్లీ ప్రాణం పోశారు. అద్భుతం. ఇప్పుడు 5వ ప్రశ్న. ఇది మనకు ఇప్పటికే పరిచయమైన పేరు గురించినది. సరే. ఎవరి పుట్టినరోజును తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటారు? ఆప్షన్లు: పొన్నెగంటి తెలగనార్యుడు, కాళోజీ నారాయణరావు, అద్దంకి గంగాధర కవి, కందుకూరి రుద్రకవి. దీని సమాధానం మన రెండో ప్రశ్నలోనే దాగి ఉంది. సరైన సమాధానం కాళోజీ నారాయణరావు. అవును. ప్రజాకవిగా ప్రసిద్ధి చెందిన ఆయన జయంతి సెప్టెంబర్ 9వ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటారని మనం ముందే చర్చించుకున్నాం. అవును, మనం మాట్లాడుకున్నాం. మిగతా ముగ్గురు కవులు అంటే తెలగనార్యుడు, గంగాధర కవి, రుద్రకవి వీళ్ళంతా కుతుబ్షాహీల కాలం నాటి అంటే 16వ శతాబ్దం నాటి కవులు. కాళోజీ 20వ శతాబ్దపు కవి. ఇది కాలక్రమాన్ని కూడా పరీక్షిస్తున్న ప్రశ్న. కరెక్ట్. ఇందాక మనం పండుగలలో మత సామరస్యం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దానికి సంబంధించిన మరో అద్భుతమైన ఉదాహరణ గురించిన ప్రశ్న. ఓ, చెప్పండి. 6వ ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఆలయ ప్రాంగణంలో ఒక దర్గా ఉంది? ఇది ఈ ప్రాంతంలో మత సహనానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆప్షన్లు: శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, శ్రీ చిలుకూరు బాలాజీ స్వామి ఆలయం, సురేంద్రపురి ఆలయం, సంగమేశ్వర ఆలయం. దీనికి సరైన సమాధానం వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం. ఇది దక్షిణకాశీగా ప్రసిద్ధి. అవును. ఈ ప్రఖ్యాత శివాలయం ప్రాంగణంలోనే ఒక ముస్లిం దర్గా, హజ్రత్ బడేషా దర్గా ఉంది. ఇది బహుశా దేశంలో మరెక్కడా కనిపించని దృశ్యం. నిజమా? అవును. హిందూ భక్తులు శివుణ్ణి దర్శించుకున్న తర్వాత అదే భక్తితో ఆ దర్గాను కూడా దర్శించుకుంటారు. అలాగే ముస్లింలు దర్గాకు వచ్చి ఆలయ ప్రాంగణంలో స్వేచ్ఛగా తిరుగుతారు. ఒకే ప్రాంగణంలో ఆలయం, దర్గా. ఇది అపురూపం. ఈ సహజీవనం ఎప్పట్నుండి కొనసాగుతోంది? ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. ఈ ఆలయాన్ని చాళుక్య రాజులు నిర్మిస్తే ఆ తర్వాత వచ్చిన పాలకులు, ప్రజలు ఈ సామరస్యాన్ని కొనసాగించారు. ఇది తెలంగాణ మట్టిలో, గాలిలో మిశ్రితమైయున్న సహనానికి, స్నేహభావానికి సజీవ సాక్ష్యం. మళ్ళీ మనం కుతుబ్షాహీల దగ్గరికొచ్చాం. వాళ్లు భాషనే కాదు, అద్భుతమైన కట్టడాలను కూడా మనకిచ్చారు. అవునవును. 7వ ప్రశ్న. 16వ శతాబ్దం చివరలో హైదరాబాద్ నగర స్థాపనను పురస్కరించుకుని వేడుకల ప్రవేశ ద్వారంగా కింది వాటిలో ఏది నిర్మించబడింది? ఆప్షన్లు: గోల్కొండ, తోలి మసీదు, తారామతి బారాదరి, చార్మినార్. హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది చార్మినార్. అదే సరైన సమాధానం. కరెక్ట్. 1591లో 5వ కుతుబ్షాహీ పాలకుడు మొహమ్మద్ కులీ కుతుబ్షా దీన్ని నిర్మించాడు. రాజధానిని జనసమ్మర్ధంగా మారిన గోల్కొండ కోట నుండి కొత్తగా నిర్మించిన హైదరాబాద్ నగరానికి మార్చిన సందర్భంగా దీన్ని నిర్మించారు. అయితే దీని వెనక మరో కథ కూడా ఉంది. ఏమిటది? ఆ రోజుల్లో నగరాన్ని ప్లేగు వ్యాధి పట్టి పీడించింది. ఆ మహమ్మారి అంతమైనందుకు కృతజ్ఞతగా దేవుడికి మొక్కుగా ఈ కట్టడాన్ని నిర్మించారని అంటారు. అంటే
చార్మినార్ కేవలం ఒక స్మారక చిహ్నం కాదు, ఒక కష్టకాలం ముగిసిందన్న ఆశకు, ఉపశమనానికి ప్రతీక అన్నమాట. ఆ దృష్టితో దాన్నెప్పుడూ చూడ్లేదు. మరి గోల్కొండ ఎందుకు కాదు? ఎందుకంటే గోల్కొండ కోట హైదరాబాద్ కంటే చాలా పాతది. అది పాత రాజధాని. చార్మినార్ కొత్త రాజధాని యొక్క గుండెకాయ లాంటిది. స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ఆధునిక తెలంగాణకు సంబంధించిన ఒక సులభమైన ప్రశ్న. 8వది, రామోజీ ఫిల్మ్ సిటీ ఎక్కడుంది? ఆప్షన్లు: వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్, ఖమ్మం. దీని సమాధానం చాలా మందికి తెలిసే ఉంటుంది. హైదరాబాద్. అవును. ఇది కేవలం ఒక ఫిల్మ్ స్టూడియో కాదు, అదొక అద్భుత ప్రపంచం. హైదరాబాద్ శివార్లలో అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర వేల ఎకరాలలో విస్తరించి ఉంది. 1996లో రామోజీరావు గారు దీన్ని స్థాపించారు. ఆహా. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్గా ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానం సంపాదించుకుంది. అవును, నేనొకసారి వెళ్ళాను. అది ఒక ఊర్లాగే ఉంటుంది. సినిమాల్లో చూసే ప్రతి లొకేషన్ అక్కడ కనిపిస్తుంది. ఆ అనుభవం అద్భుతం. సరే, ఇప్పుడు మళ్ళీ మనం సంప్రదాయ కళల వైపు వెళ్దాం. తప్పకుండా. 9వ ప్రశ్న. దాన్ని బెల్ మెటల్ క్రాఫ్ట్ అని కూడా అంటారు. ఆప్షన్లు: కాంస్య పోతలు, డోక్రా మెటల్ క్రాఫ్ట్స్, నిర్మల్ మెటల్ క్రాఫ్ట్స్, బంజారా నీడిల్ క్రాఫ్ట్స్. సరైన సమాధానం డోక్రా మెటల్ క్రాఫ్ట్స్. బెల్ మెటల్ అనేది రాగి, తగరం కలిపిన ఒక మిశ్రలోహం. ఈ లోహంతో చేసే కళనే డోక్రా అంటారు. డోక్రా. అవును. ఇది వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక పురాతన గిరిజన లోహకళ. దీని ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ అనే పద్ధతిని వాడతారు. ఆ లాస్ట్ వ్యాక్స్ పద్ధతి గురించి కొంచెం వివరిస్తారా? వినడానికి చాలా ఆసక్తిగా ఉంది. తప్పకుండా. ముందుగా మైనంతో ఒక బొమ్మను తయారుచేస్తారు. దానిపై బంకమ్మట్టి పూత పూసి ఆరబెడతారు. సరే. తర్వాత దాన్ని వేడి చేసినప్పుడు లోపలున్న మైనం కరిగిపోతుంది. మట్టి అచ్చు మాత్రమే మిగులుతుంది. ఆ ఖాళీలో కరిగించిన లోహాన్ని పోసి చల్లార్చి బయట ఉన్న మట్టిని పగలగొడితే లోహపు బొమ్మ బయటకొస్తుంది. వావ్. ఈ పద్ధతిలో చేసిన ప్రతి వస్తువూ ప్రత్యేకమైనది. రెండోది తయారుచేయడం కుదరదు. అద్భుతం. అంటే ప్రతి కళాఖండం ఒక్కటే ఉంటుందన్నమాట. ఇక 10వ ప్రశ్న. ఇది కూడా గిరిజన సంస్కృతికి సంబంధించింది. చెప్పండి. శ్రావణమాసంలో వర్షాకాలంలో ఆదిలాబాద్ గిరిజనులు ప్రదర్శించే ప్రత్యేక నృత్యం ఏది? ఆప్షన్లు: మధురీ నృత్యం, ధమాల్ నృత్యం, దండారియా నృత్యం, గొబ్బి నృత్యం. దీనికి సమాధానం మధురీ నృత్యం. దీన్ని ఆదిలాబాద్ జిల్లాలోని లంబాడీలలో ఒక ఉపసమూహమైన మధురి గిరిజనులు ప్రదర్శిస్తారు. ఓ, మధురి గిరిజనులు. అవును. ముఖ్యంగా శ్రావణమాసంలో కృష్ణాష్టమి పండుగ రోజున ఈ నృత్యం చేస్తారు. ఇది వర్షాలు పడినందుకు పంటలు బాగా పండాలని శ్రీకృష్ణునిపై తమ భక్తిని చాటుకోవడానికి చేసే ఒక వేడుక. ఆహా. ఈ నృత్యంలో మహిళలు ధరించే ప్రత్యేకమైన కొప్పు కేశాలంకరణ చాలా ప్రసిద్ధి. అందుకే దీనిని కొప్పు లంబాడి నృత్యమని కూడా అంటారు. అంటే ఆ నృత్యం వాళ్ల జీవన విధానంతో, అక్కడి ప్రకృతితో ఎంతగా ముడిపడి ఉందో కదా. మరి మిగతా నృత్యాలు ఏ సందర్భాల్లో చేస్తారు? ధమాల్ నృత్యం సిద్ధి తెగవారు వివాహాలలో చేస్తారు. దండారియా నృత్యం గోండులు దీపావళి సమయంలో చేస్తారు. గొబ్బి నృత్యం సంక్రాంతి పండుగ సమయంలో మనందరికీ తెలిసిందే. ఓకే, ఇప్పుడొక చిక్కు ప్రశ్న. 11వది. నేను కొన్ని సూచనలిస్తాను, దాని ఆధారంగా కోటను గుర్తించాలి. సరే, ప్రయత్నిస్తాను. ఏ. ఈ కోట అండాకారంలో ఉంటుంది మరియు 2 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. బి. ఇది అత్యుత్తమ నిర్మాణం మరియు రేఖాగణిత నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. సి. ఇది కందకాలతో కూడి ఉన్నందున అభేద్యమైనది. ఆప్షన్లు: వరంగల్ కోట, కొండపల్లి కోట, భువనగిరి కోట, ఖమ్మం కోట. ఈ సూచనలన్నీ భువనగిరి కోటకు సరిగ్గా సరిపోతాయి. కరెక్ట్. దీనినే భోంగీర్ కోట అని కూడా అంటారు. పశ్చిమ చాళుక్య పాలకుడు త్రిభువనమల్ల విక్రమాదిత్య 6 దీన్ని 11వ శతాబ్దంలో నిర్మించాడు. దీని ప్రత్యేకతేంటంటే ఇది ఒకే ఒక్క పెద్ద బండరాయిపై, అంటే మొనోలిథిక్ హిల్ మీద నిర్మించబడింది. ఒకే బండరాయి మీద కోట కట్టడమంటే నమ్మశక్యంగా లేదు. నిజమే. కోట మొత్తం అండాకారంలో 2 ప్రవేశ ద్వారాలతో మాత్రమే ఉంటుంది. చుట్టూ లోతైన కందకాలు ఉండటం వల్ల శత్రువులు దీన్ని జయించడం దాదాపు అసాధ్యం. ఆ కాలంలో అది ఎంత పెద్ద ఇంజనీరింగ్ అద్భుతమై ఉంటుందో ఊహించగలను. ఇప్పుడు 12వ ప్రశ్న చిత్రకళకు సంబంధించింది. తెలంగాణ రాష్ట్రంలో
విజయనగర కుడే చిత్రాలు మరియు పర్షియన్ ప్రభావం కలయికతో పొడవైన ఆకారాలు మరియు పూల నేపథ్యాలు కలిగిన చిత్రకళ ఏది? దీనికి సరైన సమాధానం డెక్కని పెయింటింగ్స్. దక్కన్ సుల్తానేట్ల కాలంలో ఈ చిత్రకళ అభివృద్ధి చెందింది. ఆహా. తెలంగాణలో కుతుబ్ షాహీలు దీని బాగా పోషించారు. ఈ శైలిలో పొడవైన, నాజూకైన మానవ ఆకారాలు, అందమైన పూల నేపథ్యాలు, ప్రకాశవంతమైన రంగులుంటాయి. దీన్లో మనకు 2 విభిన్న శైలుల కలయిక కనిపిస్తుంది. అంటే ఒకటి దక్షిణ భారత సాంప్రదాయమైన విజయనగర కుడే చిత్రాల ప్రభావం, రెండవది పర్షియన్ మినియేచర్ పెయింటింగ్స్ యొక్క సున్నితత్వం. అంటే ఇది ఒక రకమైన ఫ్యూజన్ ఆర్ట్ అన్నమాట. పర్షియన్ సున్నితత్వం, విజయనగర వైభవం రెండూ కలిసినట్టుగా. చాలా బావుంది. అవును. ఇక మన అన్వేషణలో చివరి ప్రశ్నకు వచ్చేశాం. 13వది. కింది కవులలో కులీ కుతుబ్ షా ఆస్థానంలో లేనివారు ఎవరు? ఆప్షన్లు: అద్దంకి గంగాధర కవి, పొన్నెగంటి తెలగనార్యుడు, కందుకూరి రుద్రకవి, కాళోజీ నారాయణకవి. ఇది మన 5వ ప్రశ్నలాగే కాలక్రమాన్ని పరీక్షిస్తోంది. సరైన సమాధానం కాళోజీ నారాయణకవి. ఓకే. ఎందుకంటే అద్దంకి గంగాధర కవి, పొన్నెగంటి తెలగనార్యుడు, కందుకూరి రుద్రకవి ఈ ముగ్గురు 16వ శతాబ్దంలో కులీ కుతుబ్ షా ఆస్థానంలోని ప్రముఖ తెలుగు కవులు. రైట్. కాని కాళోజీ నారాయణకవి 20వ శతాబ్దానికి చెందిన ఆధునిక కవి. ఆయన 1914లో పుట్టి 2002లో మరణించారు. కుతుబ్షాహీల కాలానికి, కాళోజీ కాలానికి మధ్య దాదాపు 400 సంవత్సరాల వ్యత్యాసముంది. అవును, చాలా పెద్ద గ్యాప్. కాబట్టి ఆయన ఆస్థానంలో ఉండే ప్రసక్తే లేదు. ఈ ప్రశ్నలు, వాటి వెనుక ఉన్న కథల ద్వారా మనం తెలంగాణ చరిత్ర, సంస్కృతిలో ఎంత వైవిధ్యముందో చూశాం. కుతుబ్షాహీల భాషాప్రేమ నుండి, కాకతీయుల వీర నృత్యం వరకు, ఆలయాల్లోని మత సామరస్యం నుండి గిరిజన కళల వరకు ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం. అవును. ఇది మనకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. ఒక ప్రాంతం యొక్క గుర్తింపు అనేది కేవలం రాజులు కట్టించిన పెద్ద పెద్ద కోటలు, కట్టడాల ద్వారా మాత్రమే రాదు. నిజమే. అది అక్కడి ప్రజల పాటల్లో, పండుగల్లో, నృత్యాల్లో, వారి జీవన విధానంలో కూడా అంతే బలంగా ప్రతిబింబిస్తోంది. ఈ చర్చ ఒక ఆలోచనను రేకెత్తిస్తోంది. ఒక ప్రాంతం యొక్క నిజమైన వారసత్వం దాని స్మారక చిహ్నాల్లో నిక్షిప్తమై ఉంటుందా, లేక దాని ప్రజల జీవన సంప్రదాయాల్లోనా? మంచి ప్రశ్న. తెలంగాణ కథను చూస్తే ఈ రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకుని, విడదీయరాని విధంగా దాని ప్రత్యేక గుర్తింపును సృష్టిస్తాయని అర్థమవుతుంది. ఈ రెండింటిలో ఏది ఎక్కువ కాలం నిలుస్తుంది? ఏది ఒక ప్రాంతం యొక్క ఆత్మను నిజంగా పట్టి ఉంచుతుంది? బహుశా సమాధానం ఈ రెండింటి మధ్య సమతుల్యంలోనే ఉందేమో.